తెలుగు శ్రోతలకు స్వాగతం. ఇప్పుడు వినబోయే కథ పేరు ఆనందం. రచించిన వారు జి. మేరీ కృపాబాయి గారు. కథ విందాము. కాలింగ్ బెల్ మోగడంతో లేచి వెళ్లి డోర్ తెరిచాడు శేఖర్. ఎదురుగా చిరునవ్వుతో రవీంద్ర కనిపించాడు. హలో రవీంద్ర, చాలా రోజులకు కనిపించావు, లోపలికి రా ఆప్యాయంగా ఆహ్వానించాడు శేఖర్. నవ్వుతూ లోపలికొచ్చి కూర్చున్నాడు రవీంద్ర. ఏమిటి రవీంద్ర, చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు, ఏమిటి విశేషం ప్రశ్నించాడు శేఖర్. విశేషమంటే పెద్దదేం కాదు, ఒక చిన్న విశేషం. నేను కొత్త బండి కొన్నాను, నీకు చూపించాలని తీసుకొచ్చాను సంతోషంగా అన్నాడు రవీంద్ర. ఓహో అలాగా, రా చూద్దాం అంటూ రవీంద్రతో కలిసి బయటికొచ్చాడు శేఖర్. రవీంద్ర తను కొత్తగా కొన్న హీరో హోండా చూపించి తను ఎక్కడ కొన్నది, ఎంత కొన్నది, తను ఆ బండి కొనడానికి ఎన్ని కష్టాలు పడ్డది వివరించి చెప్తున్నాడు. రవీంద్ర మాటలు వింటూ ఉంటే శేఖర్కి చాలా ఆశ్చర్యమనిపించింది. అదే సమయంలో శేఖర్ మరో రకంగా ఆలోచిస్తున్నాడు. తను ఇటువంటి బండి ఎప్పుడో 5 ఏళ్ల క్రితమే కొనేశాడు. తనకు పెద్ద మొత్తంలో కట్నం ముట్టినప్పుడే బండి, సెల్ఫోన్ కొనేశాడు. రవీంద్ర చిన్నప్పటి నుండి తనకు స్నేహితుడే. కానీ ఇంత ఆలస్యంగా బండి కొనుక్కుని, పైగా చాలా సంతోషపడుతూ తన దగ్గరకొచ్చి చూపిస్తున్నాడు. చాలా ఆశ్చర్యంగా ఉంది మనసులో అనుకున్నాడు శేఖర్. శేఖర్, ఏమిటి ఆలోచిస్తున్నావు, బండి బావుందా అడిగాడు రవీంద్ర. చాలా బాగుంది రవీంద్ర అన్నాడు శేఖర్. సరే ఉంటాను అంటూ కొత్త బండి స్టార్ట్ చేసుకుని హుషారుగా వెళ్ళిపోయాడు రవీంద్ర. అతను వెళ్లిన వైపే చూస్తూ ఉండిపోయాడు శేఖర్. తను ఒకప్పుడు కొత్త బండి కొన్నాడు, కానీ తనకు అంత సంతోషంగా అనిపించలేదు, మామూలుగా అనిపించింది అంతే. కాని రవీంద్ర బండి కొనుక్కుని సంతోషంతో ఉప్పొంగిపోతున్నాడు. మరోసారి అనుకున్నాడు శేఖర్. మరో 6 నెలల తర్వాత మార్కెట్లో రవీంద్రకి శేఖర్ కనిపించాడు. హలో శేఖర్, బావున్నావా, ఈ మధ్య నువ్వు కనిపించడం లేదేంటి అంటూ పలకరించాడు. ఇంట్లో సమస్యల వల్ల నేను నిన్ను కలవడం కుదరలేదు అన్నాడు శేఖర్. ఏమిటి, నీకా ఇంట్లో సమస్యలా? వడ్డించిన విస్తరి లాంటి నీ జీవితానికి కూడా సమస్యలుంటాయా ఆశ్చర్యంగా అడిగాడు రవీంద్ర. ఈ రోజుల్లో అందరూ కార్లు కొంటున్నారు కదా, నేను కూడా కారు కొందామని ప్లాన్ వేసి డబ్బు తక్కువగా ఉంటే మిగిలినది నా భార్యని పుట్టింటి నుంచి తీసుకురమ్మన్నాను. ఆమెకు కోపమొచ్చి అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. మనసంతా చికాకుగా ఉండి ఈ మధ్య బయటికి ఎక్కడికి వెళ్ళలేదు, అందుకే నిన్ను కలవడం కుదరలేదు అన్నాడు శేఖర్. శేఖర్ ప్రవర్తనకు మనసులోనే నొచ్చుకున్నాడు రవీంద్ర. నీ విశేషాలేంటి రవీంద్ర, అందరూ బాగున్నారా అడిగాడు శేఖర్. ఈ మధ్యనే సెల్ఫోన్ కొన్నాను శేఖర్, చాలా సౌకర్యంగా కూడా ఉంది చూడు అంటూ జేబులో నుంచి సెల్ఫోన్ తీసి శేఖర్కి చూపించాడు రవీంద్ర. రవీంద్ర జేబులో నుంచి సెల్ఫోన్ని అపురూపంగా బయటకు తీయడం, అమూల్యమైన వస్తువును అందిస్తున్నట్లుగా శేఖర్ చేతిలో పెట్టడం, దానివైపు రవీంద్ర మురిపెంగా చూడ్డం శేఖర్కి చాలా వింతగా అనిపించింది. శేఖర్ అప్పటికే 2-3 సెల్ఫోన్లు మార్చడం, వాటికి అంతగా ప్రాముఖ్యత ఇవ్వకపోవడం కూడా జరిగింది. ఏ వస్తువు కొన్నా రవీంద్ర అంత ఆనందంగా స్వీకరించగలగడం, ఏది ఉన్నా తను సంతోషించలేకపోవడం, దీనికి కారణం ఏమిటో శేఖర్కి అంతుపట్టలేదు. ఎలా ఉంది శేఖర్, మాట్లాడవే అన్నాడు రవీంద్ర. చాలా బాగుంది రవీంద్ర, కాంగ్రాట్స్ అన్నాడు శేఖర్. శేఖర్ ఇంటికొచ్చేశాడే కాని మనసులో లేదు. తన అశాంతికి కారణం ఏమిటో ఆత్మవిమర్శ చేసుకోసాగాడు. తనకు అన్నీ ఉన్నాయి, లేనిదంటూ లేదు. తన జీవితం వడ్డించిన విస్తరిలానే ఉంది. కాని వడ్డించిన విస్తరిని ఆస్వాదించడంలో తనకు ఆనందం కలగడం లేదు. తనకు పెద్ద మొత్తంలో వచ్చిన కట్నం డబ్బు, ఆ తర్వాత భార్య పుట్టింటి నుంచి 4-5 సార్లు తెచ్చిన డబ్బు అంతా కలిపి తనకు చాలానే ముట్టింది. ఆ డబ్బుతో ఎన్నో సౌకర్యాలు పొందాడు తను. బండి, సెల్ఫోన్, ఇంటికి సంబంధించిన ఫర్నిచర్, అంతెందుకు ఇల్లు కూడా ఆ డబ్బుతోనే కొనేశాడు. అయినా తన జీవితంలో ఆనందం లేదు. కారణం ఏమిటి? ఆ రవీంద్రకు తనలా అన్ని సౌకర్యాలున్నా ఇల్లు లేదు. అయినా అతను చాలా ఆనందంగా ఉన్నాడు. తన జీవితంలో ఏదో లోపముంది. మనసులోనే బాధపడుతున్నాడు శేఖర్. మరో 2 ఏళ్లు గడిచాయి. శేఖర్ జీవితంలో ఎటువంటి ఆనందం లేకపోయింది. పైగా శేఖర్ భార్య శేఖర్పై అలిగి పదే పదే పుట్టింటికి వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఎందుకు తన జీవితంలో ఇంత అశాంతి చోటు చేసుకుందోనని శేఖర్ బాధపడని రోజులేదు. తన అశాంతి గురించి రవీంద్రతో ఒక్కసారి చర్చిస్తే బావుంటుందేమోనని అనిపించింది శేఖర్కు. రవీంద్రకు ఫోన్ చెయ్యాలని సోఫాలో నుంచి పైకి లేచాడు.
ఇంతలో ఫోన్ మోగిన శబ్దం. నేను రవీంద్రను. శేఖర్, వచ్చే బుధవారం మా గృహప్రవేశం. నిన్ను ఆహ్వానించడానికి ఇప్పుడే మీ ఇంటికి రావాలి అనుకుంటున్నాను. నువ్వున్నావో లేవోనని ఫోన్ చేస్తున్నాను. ఇప్పుడే వస్తున్నాను అన్నాడు రవీంద్ర. అలాగేరా అంటూ ఫోన్ పెట్టేశాడు శేఖర్. రవీంద్ర బండి సెల్ ఫోన్ కొనుక్కుంటూనే చాలా ఆనందపడిపోయాడు. ఇప్పుడు ఇల్లు కూడా కట్టుకున్నాడు. ఇంకెంత సంబరపడిపోతాడో. అతని జీవితంలో అంత ఆనందానికి, తన జీవితంలో ఇంత నిరాశకు కారణం ఏమిటో రవీంద్రతో చర్చించాలి. కేవలం ఉద్యోగం మీద వచ్చిన రాబడితోనే రవీంద్ర ఇవన్నీ కొనుక్కోవాల్సొచ్చింది. అందుకే అన్నీ అంత ఆలస్యంగా సమకూరాయి. అయినా రవీంద్ర అంత సంతోషంగా ఉండడానికి కారణం ఏమిటో అతనితోనే చర్చించాలి అనుకున్నాడు శేఖర్. ఇంతలో రవీంద్ర రానే వచ్చాడు. హలో రవీంద్ర, లోపలికి రా ఆప్యాయంగా ఆహ్వానించాడు శేఖర్. రవీంద్ర లోపలికొచ్చి శేఖర్కి ఇన్విటేషన్ కార్డిచ్చి గృహప్రవేశానికి ఆహ్వానించాడు. అతని ముఖం ఆనందంతో కాంతులు వెదజల్లుతోంది. అతని అపూర్వమైన ఆనందాన్ని వెంటనే గమనించగలిగాడు శేఖర్. రవీంద్ర, నీతో ఒక విషయం చర్చించాలి అన్నాడు శేఖర్. ఏమిటి శేఖర్, చెప్పు అన్నాడు రవీంద్ర ఆశ్చర్యంగా. నువ్వు బండి కొన్నప్పుడు సంతోషపడ్డావు. నీ ఆనందానికి అవధుల్లేవు. అలాగే సెల్ ఫోన్ కొన్నప్పుడు నీ కళ్ళల్లో కాంతి నేను గమనించకపోలేదు. ఇప్పుడు ఇల్లు కూడా కట్టుకున్నావు. ఎంతో ఆనందంతో నీ ముఖం తేజవంతమయ్యింది. కాని అవన్నీ నాకు ఎప్పటినుండో ఉన్నాయి. కానీ నాలో ఆనందం లేదు. నా జీవితంలో నిరాశే రాజ్యమేలుతోంది. కారణం ఏమిటి? నువ్వేమైనా గ్రహించగలిగావా అంటూ ప్రశ్నించాడు శేఖర్. శేఖర్ మాటలు విన్న రవీంద్ర చిన్నగా నవ్వి, శేఖర్, నీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పగలను. కాని దానికి నువ్వు నొచ్చుకోకూడదు అన్నాడు. చెప్పు రవీంద్ర అన్నాడు శేఖర్. నువ్వు జీవితంలో పొందుతున్న సౌకర్యాలు, ఆస్తి, అంతస్తు, హోదా ఏవీ నీ కష్టార్జితం కాదు. అవన్నీ నువ్వు కట్నం రూపంలో పొందినవి. అవన్నీ నీ వాళ్ళు నీకు ఇష్టపడి బహుమతిగా ఇచ్చినవి కూడా కాదు. భారమైన హృదయంతో అవతలివారు ఇచ్చినవి. అవి నీకు ఉచితంగా రావడం వల్ల వాటి విలువ నీకు తెలీదు. అవి నీ కష్టార్జితం కాకపోవడం వలన వాటి వలన నీకు ఆనందం కలగదు. కష్టార్జితంతో సంపాదించిన వాటి వలన పొందే తృప్తి, ఆనందం అంతా ఇంతా కాదు. అందువలనే నీకు బండి కొన్నా, సెల్ ఫోన్ కొన్నా, చివరికి పెద్ద బంగళా కొన్నా నీకు ఆనందం కలగలేదు. పైగా నువ్వు కట్నం తీసుకుని భార్యను పొందావు. ఆమెకు కూడా నీపై సదభిప్రాయం ఉండదు. ఆమె ప్రేమను నువ్వు పొందలేవు. నీ ప్రేమను ఆమెకు అందించలేవు. మీ ఇద్దరి మధ్య నువ్వు తీసుకున్న కట్నం అడ్డుగోడలా ఉంటుంది. పైగా నువ్వు మాటిమాటికి నీ భార్యను డబ్బు కోసం వేధించడం, ఆమె బాధపడటం, అలిగి పుట్టింటికి వెళ్ళిపోవడం, ఇలాంటి విషయాలన్నీ నీకు మనస్తాపాన్ని కలిగిస్తాయి. కానీ ఆనందాన్ని పంచలేవు. అదే నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బుతో కొన్న వస్తువులైతే వాటి విలువ అపురూపం, అమూల్యం. వాటిని నువ్వు కళ్లలో పెట్టుకుని చూసుకుంటావు. శేఖర్, ఇదే నా అభిప్రాయం అన్నాడు రవీంద్ర. అతడు పొందుతున్న ఆనందానికి, తన జీవితంలో ఉన్న నిరాశకి కారణాలు శేఖర్ గ్రహించగలిగాడు. రవీంద్ర, కేవలం నీ కష్టార్జితంతో సంపాదించిన వస్తువులు కొనడం వల్లనే నువ్వు అంత ఆనందాన్ని పొందుతున్నావా? ప్రశ్నించాడు శేఖర్. తప్పకుండా అంతే. అది అనుభవించిన వాళ్లకే తెలుస్తుంది. ఊహిస్తే అర్థం కాదు అన్నాడు రవీంద్ర ఒక జీవిత సత్యం చెబుతున్నవాడిలా. రవీంద్ర చెప్పిన విషయాలు శేఖర్ మనసులో బలంగా నాటుకున్నాయి. శేఖర్ ఆత్మవిమర్శలో పడ్డాడు. నిజంగానే తను పొరపాటు చేశాడు. తన కష్టార్జితం జల్సా చేసి తన భార్య తెచ్చిన డబ్బుతో అన్ని సౌకర్యాలు, విలాసాలు అమర్చుకున్నాడు. కాని వాటి వల్ల తనకు ఆనందం కలగలేదు. పైగా తన భార్యకి తనపై గౌరవం కూడా లేకపోయింది. అందువల్లనే తన జీవితం నిరాశ, నిస్పృహలకు లోనయ్యింది. అసలు తను తీసుకున్నది కట్నం కాదు, లంచం. భార్యను పోషించడానికి తీసుకున్న లంచం అది. ఇక తనపై తన భార్యకు ప్రేమ ఎందుకుంటుంది? తన జీవితం ఆశల హరివిల్లు ఎలా అవుతుంది? శిశిరం తాండవించిన తన జీవితంలో వసంతాన్ని ఎలా నింపుకోవాలి అనుకుంటూ ఆలోచనలో పడిపోయాడు శేఖర్. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.